అవ్వా ఇంచెప్ చూసుకుంటే నీ చూసుకుని చల్లకుండా అంటారా తెలియదు లక్కడికి అంత అడుగులు కూడా అయితే మన కూర అంతా ఇంటి హెల్మెట్ తేపో ఎక్కడ పెట్టినా నాకు దొరుకుతాయి నన్ను తెమ్మంటావు ఏమైనా కానీ ఊరికి తయారు కాని భయం. ఏ నువ్వు ఉండాగత్తమ్మా ఇప్పుడు నీకు హెల్మెట్ ఎందుకు బాగానే దూరం పోతానమ్మా గీనే సపరేట్గా పోయి తినచ్చటానికి హెల్మెట్ కావాలి అటు నాకు ఏంది హెల్మెట్ వద్దా దగ్గరికి పోతున్నాం మనం ఏడికి పోతుంది పోలీసులు చూసిరనుకో పొట్టు పొట్టు చంపుతారు ముందే పైన వేరినాట ఆనేవా నువ్వు పట్టుకొని చెల్లి పోదాం ఇది అట్లా అంటది కానీ అరే నీకు చెప్తే అర్థమైతలేదా అసలే ఎండాకాలం పొద్దు ఆ హెల్మెట్ పెట్టుకుంటే ఉడకపోతే చస్తావు ఏం కాదు పోనీ ఆడు దొరకట్టనుకో ఆయన పొట్టు పొట్టు ఫైన్లు ఎత్తాడు రాయవా అన్న మరి ఇక నువ్వు ఆగుతలేవు కదా నేను నాకు తప్పు చేసిన లైసెన్స్ నాకు దొరకలే తేపే ఒక ఇంట్లో పరిస్థితి ఉంది నాకే దొరకరా ఓసారి హెల్మెట్ తెమ్మంటావు ఓసారి లైసెన్స్ తెమ్మంటావు నీకు అవసరం ఉన్నప్పుడే అది కత్తది ఏడవైపు నువ్వు తెచ్చుకోపో నాకు దొరకలేదు ఇప్పుడు మళ్ళీ లైసెన్స్ ఎందుకు చెప్పు ఇది ఉన్నది కదా దీన్ని పెట్టుకొని పోతే పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతారు చెప్పు హెల్మెట్ పెట్టుకొని పో పన్నాడు అత్తమ్మప్ప నీ అవును ఏం పడుతున్నావే బరువా అది పెట్టుకోవడానికి చిన్న కాడేనే మీకు ఏ చెప్పిన బరువు అయితే పని తెచ్చుకుంటూ ఉండరు తెచ్చుకపో మరి అదేం బుక్కో మళ్ళీ ఓడి తెచ్చినామంటావు ఒరు అంటే కంపెనీ ఎవరు పెట్టుకొని దొరికిందా పారి పారి మరి ఆయనతో దానికి మామూలు ఎందుకు అడుగుడు అత్తమ్మ తప్పదాం నడువుర్రే అక్కడ ముక్కలు అయిపోయినామన్నో అంత పులిసం కులుతుంది మళ్ళా చదిరిందా చదువుకుంటుండే మళ్ళీ మామూలు రాండి అంటే రా కూసారి ఒక్కడే ఎత్తారా మీరు ఏమైపోవు కానీ పా తినేవు మళ్ళా కట్టడంతా పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ ఇలా బీర్లు ఉండే కథ ఉండే ఎట్లనే మరి పోడాటు మా బీర్లో బండ్లేనే ఉండే మన మందాయినవా మామ మనం భయపడే అవసరం లేదు చక్క పోపా ఒకసారి పోలీసులు దొరికినా గట్లనే ఆగా చేసిన తప్పించుకున్నా ఇప్పుడు నువ్వు చూస్తూ పా నేను ఎట్లా చేస్తున్నా పాడా అలాగరుగా మంచిగా అలాగేమా పోదాం అలాగ నా గురించి తెలియదు అలాగూ ఏమో పట్టుకోరు కాలే ఏ కాదు అయితే పట్టుకుని పా అంగనాలు చేస్తాలని తప్ప ఎట్లా ఎత్తా పనికి రేవు సార్ ఏం సార్ బండి తీసుకుంటారు సార్ సార్ దగ్గరికి సార్ నమస్కారం సార్ సార్ లోకల్ సార్ ఇంటికెళ్ళేంద్రా దేవుడు వస్తుంది ఏ సార్ దేవుడా సార్ లవ్ ఫెయిల్ అయినా సార్ లవ్ ఫెయిల్ అయినా లవ్ ఫెయిల్ అయితే గడ్డ మేసడానికి ఇంటికెళ్ళి వేస్తారా సార్ గడ్డం బరగా పెడతలేదు సార్ అందుకే ఇంటికి వేసాను సార్ ఉంటా మాట్లాడతావు అవులే మామ నువ్వు నాతో తిరిగే రేపు నుంచి నా ఇజ్జత్ పోతుంది సార్ నేను మంచిగా కానీ మా మామతో తిరుగుతా నా ఇజ్జత్ పోతుంది సార్ అబ్బోతుడు అల్లుడు గంత పెద్ద మాట అనేది అల్లుడు ఇజ్జత చేసిన అల్లుడు సార్ ఫైన్ అయ్యి సార్ మాకు పని ఉంది మాకు ఫైన్ అయితే మేము వెళ్తాం సార్ ఫైన్ కల్లుడు నేను లేనా చెడు చేస్తావు సార్ నేను సెట్ చేస్తావురా నువ్వేదరా సెట్ చేసేది ఇట్రా ఇట్రారా పెట్టినాడు సార్ అమ్మంట రాస్తలేదా చెప్పు ఏం సెట్ చేస్తావురా ఏం సెట్ చేస్తావు సార్ ఏం సెట్ చేస్తావు ఏంది సెట్ చేసేది చెప్పు ఏమో సార్ మా మామకే తెలుసు నాకేం ముఖం చిల్లర కూడా రేడు ఇంత తిరుగుతున్నావు డీసెంట్ ఉన్నావు లేదు సార్ నేను ఆయననే పట్టుకొచ్చిండు మా మామ ఈయన ఏమంటే నా ఇజ్జత్ మొత్తం పోతుంది ఊర్లే ఎన్ని బీర్లు అయినా వరకు సార్ పేరు రాదు సార్ కళ్ళల్లో ఏర్పడుతుంది సార్ దుమ్మాడు సార్ ఇదివరకు పని చేసిన సార్ దుమ్మాటదా సార్ దుమ్మాటదా సార్ ఎందుకు కొడుతురు సార్ సార్ మీదకి ఏమన్నా పడుతున్నావు చేతులు పెట్టుకోవట్లే అకౌంట్ కొట్టకూర సార్ మా మామ మాట అంతే సార్ చదువుకోలే కొద్దిగా కొట్టకూర ఫైన్ వేసి పంపేరు కాదా నువ్వు చెప్పేది బరాబరే కానీ నాకు ఈ మొగం చూస్తే నాకు ఎందుకు తేడా కొడుతుంది అవరా గంజాయి ఇట్లా అమ్ముదావరా నువ్వు అవ్వదు సార్ నేను కమ్ముతా సార్ గంజాయి లేని నా మీద ఎత్తురు సార్ మీరు మామ జల్ది బతిరాడే పోదాం అది కూలి పోతాయి కూలి పెట్టేంటిరా సార్ వాటర్ పట్టింది సార్ ఈ మొగానికి కూల్ వాటర్ తాగుతారా నువ్వు ఏం చెప్పు సార్ ఎండ కొడుతుంది కదా సార్ అందుకే కూల్ వాటర్ తెచ్చుకుంది సార్ నువ్వా నువ్వు ఆగుమా ఉన్నది ఉన్నట్టు చెప్పుదాం సార్ ఒక 2 బీర్లు వేసుకుని సార్ తాగుతాను సార్ అటు పోయి తాగుదాం అని చెప్పి ఫైన్ అయితే మేము పోయి తాగుతాం సార్ కూలి పోతాయి సార్ వీళ్ళకి ఫైన్ అంటే చీప్ అయిపోయినట్టు సార్ బండి సీజ్ చేద్దాం అదే సార్ పొన్నవాడే సార్ కాలు ముక్తా సార్ సార్ ఆలోచించాను సార్ మామూలు కొడతారు సార్ ఇంటికి రానియారు సార్ బండి చీలెత్తే సార్ మరి ఫైన్ కట్టుకొని పోదాం అంటున్నావురా అంత చీప్ అయిపోయింది ఫైన్ అంటే నీకు చీజ్ చేసి మరి బండి అద్దు సార్ పొన్నవాడు
సార్ బండి సీల్ అయితే చేయలేదు కానీ సార్ 2 బీర్ అయితే ఇవ్వరు సార్. మీరు అన్న తినోడు దీపావి ఆయన లేకుండా అయిపోయింది. అవి ఫోటో తీసుకో బండి స్టేషన్ పంపి. అరే నీ పేరేం పేరా? సార్ రాధగోపాల్ సార్. నీ పేరా? వెంకటేష్ సార్. స్టేషన్ వచ్చి మాట్లాడున్నాడు. నాడు ఏ బాబు నాడు రే సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్. సార్ బాబు ఏ నాడు నాడు అని చెప్పి మాట్లాడలేదు మాట్లాడు వస్తా సార్. నాడు సార్ మా ఏం తీసుకున్నాడు సార్ మా వాళ్ళు నాడు నాడు ఏ బాబు నాడు రే నాడు నాడు సార్ మా వాళ్ళ ఇంటికి రాని సార్. నాడు నాడు బండి స్టేషన్ పంపి. అరే పోలీసులు ఉన్నారా గాడ మేము ఈ మధ్యలోకి వెళ్ళి వస్తాం కానీ నువ్వు అట్లా రోడ్డు పోయినా రాపోరా. నిజంగానే పో తవ్వు ఉండనే ఉండగా తవ్వ పట్టుకొని ఉండగా నువ్వు పో. ఏంద్రా? ఆ. మీరు ఎందుకు కొడుతుర్రు కుక్క అవుతుర్రు? నాకు హెల్మెట్ ఉన్నది, లైసెన్స్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. నేను మాట్లాడదారి నేను చూసుకుంటే మీకు ఎందుకే? అరే ముగ్గురం ఉన్నాం ఎందుకు చెప్పు మనకి పంచాయతీలన్నీ. మీకు గిళ్ళకెళ్ళి మడ్లకెళ్ళి నడుచుకుంటా తగ్గి తవ్వు అందుకో నువ్వు గిట్లకెళ్ళి తవ్వు ఉన్నది కదా. నువ్వు సపరేట్ కూర్చోరు. నువ్వు చెప్పు తినడే రాములకి ఇట్లా ఎంతసేపు వస్తావు రా మధ్యలోకి వెళ్ళి. నువ్వు ఊకే నీకెందుకే? మీరు చూసుకుంటే ఎవరు అన్న ఎవరు పడతారా? మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దొంగలు అలాంగలవా? నేను అడుగుతారా? ఏమో మళ్ళీ ఏం పంచాయతీ పెడతావో కానీ నువ్వు చెప్పినట్టు ఇంటే ఏమవుతుంది? సార్ తాళం తీసుకోండి సార్. హెల్మెట్ ఉంది కదా సార్, నాకు లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు తీసుకోండి మీరు తాళం? సార్ రూల్స్ బాగా మాట్లాడుతుంది సార్. ఫైన్ వేసి అగో ఫైన్ ఎందుకు ఎత్తారు సారు? హెల్మెట్ ఉన్నది కదా మాకు. అమ్మ హెల్మెట్ ఉంది లైసెన్స్ ఉంది మీకు అర్థం అవుతుంది. త్రిపుల్ రైడింగ్ చేస్తారు. ముగ్గురు వేసుడు తప్ప కదా? అంటే గీడికే కదా దగ్గర కానీ పోయినాం, అది కూడా తప్ప సార్. అట్లా కాదమ్మా, మీరు త్రిపుల్ రైడింగ్ చేస్తారు. ఏమైనా రాకపోగానే అయితే మీకే కదా ప్రాబ్లం. ఇంకోసారి పోం కానీ ఇక మమ్మల్ని వదిలిపెట్టరు సార్, మేము పోతాం. అవే నాడు ఫైన్ అయ్యి బాబు ఫైన్. మళ్ళీ ఫైన్ అంటారు ఎందుకు సార్? మాట్లాడవు, నేను చూసుకుంటా అన్నావు కదా బాగానే. నేను అప్పుడే చెప్పిన వాడు ఓరా నువ్వు మేము ఇట్లా వస్తామంటే సార్ లైసెన్స్ ఉంది కదా సార్, నాకు లైసెన్స్ ఉంది కదా సార్, ఎందుకు పైన ఎత్తారు? అరే లైసెన్స్ ఉంది బాబు, నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పేది. లైసెన్స్ ఇలా ముగ్గురు వచ్చి రాసి పెట్టుందా చూపి ఒకసారి. సార్ మేము ఎదరం పోతే మీకేమవుతాను సార్? మాది బండి మాది పెట్రోల్. మేము పడితే నీకు ఎందుకు ఎట్లయితే నీకు నేను పెట్టమంటాను మేము దవాఖాన ఖర్చు. ఏ అమ్మా ఏం మాట్లాడుతున్నావు సార్ మీదకి? అవ్వా నువ్వు ఏం కొడుతున్నావే? అలా పెద్ద సార్లు గట్లా మాట్లాడదు ఒకట. ఫోన్ చెప్పినట్టే ఉంది అంతే. నువ్వు గట్లా రారా మేము గిట్లాడు పోతామంటే ఓ ఏం కాదు అనుకుంటా వస్తుంది. ఇప్పుడు మంచిగా ఉందా? మధ్యాహ్నం ఆగినాం. ఊర్ర కాగు సారు అగ్నం పోతున్నాం, కొద్ది దండం పెడతా, అక్కడ బొక్కురు అయిపోదు, పోతాం, కొద్ది విడిచి పెట్టరు, పుణ్యం ఉంటుంది. లైసెన్స్ ఉంది సార్ నా దగ్గర. ఏ నీ లైసెన్స్ కాగితాలుగా ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తావు? 4 సార్లు చెప్పినావు. ఇగో సారు ఆడోళ్ళ ముఖం చూసాను వదిలిపెట్టరు జర, మీకు పుణ్యం ఉంటుంది. మా మీ ముఖం చూసి ఇచ్చి పెడతా. మీకు లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, నాకు తెలిసే. పొల్యూషన్ ఉందా? పోలీసు అంటే ఏంటిదే? పోలీసు ఉక్కరే. పోలీసు కలా? ఓ సారు నేను 9 ఏళ్ళ దాకా ఎంచుకున్న పోలీసును. ఏ ఆ త్రిపుల్ రైడింగ్ ఉన్ను పొల్యూషన్కి ఫైన్ అయ్యి వాళ్ళతో మాట్లాడే టైం వేస్ట్. సార్ ఏం సార్ ఫైన్ ఎత్తారు ఇప్పుడు? లగ్గానికి పోయి 200 పంపించి ముగ్గురు ఎత్తాను చూస్తే 200 బొక్క పెట్టారు మీరు. ఇప్పుడు నాయన మీకు ఏమనేది? ట్రిపుల్ రైడ్కు 1500, పొల్యూషన్కి 250, మొత్తం 1750 మీ సేవలో కట్టుకొని పోయి. ఇక దొరకం కదా సార్, ఇప్పుడు మంచిగా దొరికినాం. బాగా అయ్యారు బిల్లు. అమ్మ తోడు సార్, అమ్మ సార్ తల చేయరు ఇక అవరా చెప్పు తింటేనేమో మంచిగా ఉండే. పానీ సంగతి ఇంటికి పోయినాక ఇప్పుడు కాదు కానీ ముద్దాడేది ఉన్నది పా. అట్లా పోతే అయిపోవు కదా. ఇప్పుడు భలే అవుతుంది. మీరు మంచిగా తలిగింటి పోరు సార్ మాకు. లగ్గమేంట్రా? అరే లగ్గమేనానే అతడు మమ్మల్ని పిలిస్తే మీరు రాబోమానే నువ్వు ఒక్కనే వేయవు. అరే మీరే ముగ్గురం మేనం గారా, మీరు ఎట్లా వస్తారా? నన్ను ఇట్లా కూర్చుంటారా ఏంది? నీ అవును పిల్లగా, మేము ముగ్గురం పోయినందుకే పోలీసు వాళ్ళు దొరకబట్టి 1500 ఫైన్ వేసిర్రు. ఇంక వీళ్ళు వస్తారు అట. మీరు వస్తే కొంతమంది అవుతాం. పోలీసులు దొరకబట్టిరా? మరి మీ దోస్తు వాళ్ళ సిఐఓ ఎస్ఐఓ ఉన్నది ఫోన్ చేయకపోయాను. పోయినసారి పోలీసు వాళ్ళకి బండి దొరికినప్పుడే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఉప్పిండు. అప్పుడు 5000 ఫైన్ వేసిండ్రు, బండి పక్కకు గుంజుకున్నారు. ఇప్పుడు నయమైంది, ఎవరి పేరు చెప్పలేదు. చప్పుడేక 1500 ఫైన్ వేసి పంపించిండ్రు. నువ్వు పాత అదికే నాకు బీపీ ఎత్తది.
ఉన్నాడు చెప్పలేదు ఇద్దరు రే. ఏంది ఉన్న కాడికి మాట్లాడితే బాగానే కోపం వస్తుంది నీకు. ఆ రోజు 5,000 పోగొట్టింది నువ్వు కదా, ఇప్పుడు చెప్పాలంటే 1500 కూడా నువ్వే పోగొట్టినావు. మేము గల్లకెళ్ళి వస్తామంటే నువ్వు విన్నావా? ఇట్లే పోదాం పా అన్నావు. ఏం కొట్లాడతారని ఈ పాడవడా ఆ బగారన్నం పాడగా నాకు అరగలేదురా. పార పోదంగా పొరగంతోనేంది ఇద్దరురా సంసాబాన్ని ఏమైనా ఎత్తు పారా నాకు కూడా అరగలేదు. ఏందత్తమ్మా నేను లొల్లి పెడతాన్నా, నువ్వు కూడా గట్లనే మాట్లాడతావు ఎందుకు అత్తమ్మా? అప్పుడు 5,000 ఖర్చు అయినా ఇప్పుడేమో 1500. ఉట్టి పుణ్యానికి నీళ్ళు వేసినట్టు అవుతానే పైసలు. చెప్పినప్పుడు ఇంటి అయిపోతుంది కదా, ఆ పోలీసులకు దొరకడు ఎందుకు, పైసలు ఖర్చు అవడం ఎందుకు? నువ్వు ఎందుకు కొడుతున్నావే? కుక్కలు ఎందుకు కొడుతున్నావు? నువ్వు అత్తా ఉంటావు చెప్పు. నడుస్తా నేను పోతున్నా. అంటే నన్ను ఇంటికాడ దించవా? దించా ఏతో ఎందుకు కొడుతున్నావు? ఎక్కడ ఊకు బాగా ఊరుకన్ననా? కొడుతున్నావు. ఇప్పుడు నన్ను వదిలేసిపోతావా నువ్వు? పోదా బరబర ఆ హెల్మెట్ అందుకో చంపితే కింద పడతావు ఏమనుకుంటాను. కొడతావా నువ్వు? మెడిసిన్ మీరు కొడతా నేను. మాటకు అంతే లేదా అనే మరి అటు దించనట్టు కదా, పోతానంటాడు కదా మీ కొడుకు. పోతానంటే కొడతావు నువ్వు. నువ్వు ఎక్కడ కొరకే నడుచుకుంటా నేను పోతున్నా. జరుగురా లేవు. ఆగే బాగానే కోపం రాబడుతుంది. అయితే కానీ పెళ్లి కాడ బోకూరు ఉన్నాయా అయిపోయినాయా? పోర్రా మాట కానీ అవి అత్త ఉంటా బండి అది ఒక్క తత్త అదిరా. నువ్వు మీ కొడుకు నడుచురా జరుగురా. చూసినావా నా కొడుకు అని ఎంబడేసుకొని వస్తావు. మంచిగా వదిలేసిపోయిండు. నడువిగా ఎంతసేపు నడుస్తావో. ఓ నువ్వు అవన్నీ గెలకి పోతే ఇప్పుడు ఆడ ఎక్కించుకొని పోవు. ఎక్కించుకొని పోవు. నీకు మంచిగా థమ్స్అప్ కొనిచ్చా, పళ్ళ పుల్లలు అయితే కొనియకపోనా? కొనియపోను మరి. కొనిస్తాడు కానీ ఇక నాడు మన ఊరు దాకా. నువ్వు అన్ని పాత పెంకలు నవ్వుకుంటా వాళ్ళు నడిపిస్తావు. తినేది గుక్కడు బువ కాదు కానీ ఇప్పుడు మన ఊరు అంతా నడవాలి మనము. నువ్వు చేయబట్టి నేను చేయబట్టి అన్న కాగా నువ్వు. మరి లేకపోతే నీతో ఉంటే ఇది అందరూ అవుతావు కానీ నేను పోతానా? అందుకే నేను రాను నీతో చక్కగా. నేను ఎప్పుడన్నా నచ్చినా నీతోటి? ఇప్పుడు నీ కొడుకు ముఖం నీకు ముఖం చూసేదే కాదు పొద్దుగాలేసి. అబ్బో ఇవన్నాడు మనూరు దాకా నడవద్దా ఇక? నువ్వు చేయబట్టి నేను కూడా నడవాలి. వచ్చి పండుకుండు. కళ్ళని పడాయి నడిపించుడు గాలిపోను. అవురా నన్ను నడిపించి మంచిగా వండుకున్నావారా? నీకు ఎట్లా వండబుద్ధి అయిందిరా? నేను నడిచిరాంగ ఎట్లా చూడబుద్ధి అయిందిరా? మనిషివి నీదో లెక్క. అవ కళ్ళని పడాయని నడుచుడు గంగల పోను. అవ్వని వచ్చాను నాకు ఇదరకే నడుము అంగత్తలేదంటే. నువ్వు వండకు మళ్ళీ పెయ్యి అంతా మంటలెత్తాది నాకు. నడిచి నడిచి మా కాళ్ళని నొత్తాయి. గొర్రె లెక్కమన్నా వచ్చే వరకు. నేను బంట నీకు పేద మండుతున్నా. అది నువ్వు మాట్లాడతానికి పేద మండదా? నీ మనిషిని కాదా? నీ మొగోడిని నా మళ్ళా సార్ నీళ్ళు పాడుగాను తొలి పెట్టుకొని నన్ను నడిపించలేవురా. నా కాళ్ళని పాడవుతాను. ఏం నిధులరా పైన కట్టినప్పుడు ఎవరా? మళ్ళీ ఇంటికి కచ్చిరా చూస్తావా? ఏం ఓరుతుర్రే బీపీ లేపుతారు. నేను అత్తానికి అర్థం లేదు బండి రాగా. అది ఉల్లి చెప్తే నువ్వు రానంటివి. మాసానగానే పైన కట్టిరాపో. ఫైన్ రేపు పట్టుకోరా? ఫైన్ ఇలా కట్టుకోమంటావు ఫైన్? ఆయన దగ్గర పోయి మంచిగా చెప్పి రాపో. అచ్చి గుంజుకపోయేదాకా కట్టిరాపో. నాకు నడుము వచ్చి పాడుపడుతుంది. నీ రాకట పాడుపడని నేను రాకట అనుకున్న పోతే బువ్వ తింటా నువ్వుకున్నావా? నువ్వు అత్తివి ఎంబడిబడి. ఇద్దరం పోయినా మంచిగుండు. పైన పడకపోవు. ఇంటి వీనికి వచ్చేదాకా చూసుకొని ఇంటి వీనికి వచ్చినాక కట్టేస్తావు పైన. అరే మత్రోలు ఉంటే టైం నీకు. నువ్వు గుదిరకి వస్తావా పొమ్మని చెప్పనా? నువ్వు గిట్ల చేసాక ఇంత దూరం తెచ్చినావురా. అప్పట్లో 5,000 కట్టినావు, ఇప్పుడు 1500 అయినాయి. తీవ్రంగా మమ్మల్ని నడిపిస్తుంది. ఇప్పుడు నా కాళ్ళు అన్ని పాడాయి. మళ్ళా పండుకుంటూ వచ్చి పైన కట్టిరాపోరంటే మళ్ళీ నీదే తాగాలనుకుంటుంది. కట్టిరాపో. బండి నమ్మత పొరియాల బండి అమ్మి కడతావు పైన. అంటే బండి నమ్మత పొరిగా ఏ కోసుండేది. ఇది పక్క పని. ఆమె రాపో, మాకు పీడ పోతుంది పో. ఆటో ఎక్కిపోమా. నువ్వు తెచ్చినా నువ్వు ఇట్లా వంకొచ్చినావు బండి. నీకు కళ్ళేసుకో. నీకేంది బామ్మ కట్టుకోపో ఫైన్లు. బాగా మాట్లాడతాను. మా వాళ్ళు పెట్టకపోతే ఎవరు పెట్టిండ్రు? అది ఎత్తింది మీ వాళ్ళు. ₹1 కలపలే నువ్వు అందులో. అత్తగోడలకు ఇద్దరు పోయి తలకెళ్ళ పురుగు మిస్తుందానే నీ అవ్వని. ఇక ఉన్నట్టు అంటే మాకు పురుగా మెసులుతాను. ఇక నువ్వు ఇక్కడికి వెళ్ళేవురా పైన కట్టిరాపోరా? పైసలు కట్టేస్తా మరి. నా దగ్గర ఎక్కడిరా? నేను చెప్పినట్టు విన్నావా? గిట్టవాడు ఓరా మేము ఇట్లా వస్తాం రా అంటే నువ్వు ఇందక్కడ పోతుంది. నాకు అందరి వాళ్ళకే నేను మాట్లాడతా అని పోతుంది. అందరు నేను లైసెన్స్ ఉంది హెల్మెట్ అని చెప్పిన. మరి ఇక అవుతుంది. ఆ బండి అమ్మి
పైన వస్తాయి కథ. నువ్వు బండి అమ్ముకో బాగుతాం ఆహా, బండి అమ్ముతావా? అది మా అవ్వగారు పెట్టిన బండి, దాన్ని ముడితే మంచిగా చెప్తానా, రూపాయి బిల్లలేదు నీ దాంట్లో. పట్టుకోకపోతే ఏం ఎత్తా ఇప్పుడు నన్ను? నువ్వు దాన్ని ముట్టు, నీ సంగతి ఎట్లుంటుందో. ఎక్క తక్కువ మాట్లాడ మెడలుస్తా నాకు. ఏంది మెడలు ఇరుతావా? ఆ పోలీసు వాళ్ళ దగ్గర మాట్లాడే తెలివి లేదు కానీ పెళ్ళాన్ని నవ్వని తిట్టే తెలివి ఉన్నది కదా నీకు. ఏంది నాకు తెలియలేదా? సరే దానికి తెలియదు. బండి అమ్మకి వచ్చినాక తెలియదు నీకు. ఏంటిది బండి ముడితే మంచిగుంటదని చెప్పినా నేను. ఏంటి బండి? అరే నీ పిచ్చా, 15,000 బండి అమ్ముతాడు ఎవడన్నా? నేను అమ్ముతా, నీకెందుకే? ఏమన్నా బుద్ధున్నా అత్తమ్మ నీ కొడుకు? 1500 కోసం బండి అమ్ముకుంటారా? ఏమైంది? ఇడు లగ్గం పోదాం అన్నారా, లగ్గం పోదామని ఓ బండి మీద తీసుకుపోయాడు మామూలు ఇద్దరిని. హెల్మెట్ ఉంది, లైసెన్స్ ఉంది కానీ పోంగా ఆయనతో అక్కడ పోలీసులు కలిసి, పోలీసులు ఉన్నారా కొడుక నువ్వు గిట్లేదురా మేము ఇట్లా మధ్యలో వాడు వస్తావురా అంటే, ఏం కాదురా నాకు హెల్మెట్ ఉంది, లైసెన్స్ ఉంది ఏమంటారా అని ఆయనతో తీసుకుపోయాడు. తీసుకుపోయినాక వాళ్ళు బండి ఆపిర్రు, తాళస్థాయి గుంజుకుర్రు, 1500 ఫైన్ వేసారు. మంచిగా ఉందా? అవునవ్వా, మిమ్మల్ని బండి ఇవ్వమని వాళ్ళు అన్నారే. నేను బండి ఫైన్ బాగున్నాయని బస్కేనా, మీకు ఫ్రీ బస్సేనే, మీరు బస్కోది అక్కడ బండి వస్తా అయిపోగా. ఇప్పుడు 1500 ఫైన్ రాసిరి, ముగ్గురు ఉన్నారా అని. మేము బస్ కత్తమే అని అన్నాం బావా, ఈయననే బండి ఉండగా బస్కి ఎందుకు, అద్దు నేను తీసుకుపోతాపా ఏం భయం అన్నాడు. మంచిగా ఉందా ఇప్పుడు? 1500 రాసిండు. ఏందా రాసేది? బండి అమ్ముతా, ఫైన్ కడతా, పట్టుకున్న పైసలు ఏం చేసేస్తా. ఇప్పుడు ఏం ఎత్తారా? అదే వాళ్ళ బండి ఏం చేసుకొస్తామని చూస్తాం కదా. బండి అయితే నాకే అమ్మకపో ఓన్ సుఖం కుడతారు. ఏమని బెదిరిస్తాండ్రా అమ్ముకొని మనమే పోతుంది. ఇగో నీ ఫైన్లు బాగున్నాయి దేవుడు అంటే బస్కైనా బస్కే వచ్చింది.